జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మనిషిని మనిషిగా చూడమని బైబిల్ చెప్తుంది. హిందువుగా చూడమని, ముస్లింగా చూడమని, క్రైస్తవుడిగా చూడమని చెప్పట్లేదు. మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున ఉన్నాడు. క్రైస్తవుని పోలిక చొప్పున, హిందూ పోలిక చొప్పున, ముస్లిం పోలిక చొప్పున లేడు. అందరికీ దేవుడు ప్రతి మనిషి ఎవరైనా సరే దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఒకడు సంతోషపడుతూ ఉంటే ఆ సంతోషంలో వాడిని అభినందించడం, వాడితో పాటు సెలబ్రేట్ చేసుకోవటం తప్పేమీ కాదు, ఏ తప్పు లేదు. అయితే దాని వెనకున్నటువంటి మతపరమైనటువంటి ఆలోచనలతో ఏకీభవించకుండా చేయాలి. మళ్ళీ చెప్పనా, సంతోషంలో పాల్గొనాలి, కానీ మతపరమైనటువంటి ఆలోచనలు, విగ్రహపరమైనటువంటి ఆలోచనలతో పాల్గొనకుండా చేయాలి. ఆరాధన విగ్రహపరమైనటువంటి ఆలోచనలు అంటే ఏమిటంటే, ప్రతి విగ్రహము ఒక భావజాలంతో వస్తుంది. ఉదాహరణకు హోలీ అంటే ఏంటి? తెలుగు ఇంగ్లీష్ హోలీ కాదు, హోలీ పండగ హోలీ కాదు, రంగులు కాదు, రంగులు బైక్ కనిపిస్తాయి. దాని వెనకున్నటువంటి భావజాలం ఏమిటంటే, హోలిక అనే ఒక స్త్రీని కాల్చి చంపిన దినం అది. మళ్ళీ చెప్పనా, హోలిక అనేటటువంటి ఒక స్త్రీని దహించినటువంటి హోలికా దహన్ అని ఈ రోజుకు కూడా ప్రతి హోలీ పండుగ రోజు చేస్తారు. డూ యూ అగ్రీ విత్ ఇట్? ఒక స్త్రీని నడి రోడ్డున కాల్చి చంపడం, కిరసనాయలు పోసి హ్యాపీ హోలీ అని చెప్పగలమా?